శ్రీమాత్రే నమః. ఈరోజు శనగ చట్నీ అండి. బొంబాయి చట్నీ అని అంటారు కదా, శనగపిండితో చట్నీ. మరి చట్నీకి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, మా అమ్మగారు ఎలా చేసేవారు చెప్తానే. మరి చేస్తున్నానండి నేను. ఈ మట్టి పాత్ర పెట్టుకున్నానా, వీటైన తర్వాత 2 స్పూన్లు నూనె వేసుకున్నానండి. తర్వాత ఇందులో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇది వీటెక్కిపోయిందనేసి మరి వేసేసాను పోపు. ఈ పోపు ఎగుతూ ఉంది కదా, మరి కనవా ఐటెం గురించి చెప్తాను మీకు. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ కట్ చేసుకున్నవి. మరి అందులో గుండా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇదేమో శనగపిండి. ఈ శనగపిండి నీళ్ళు పెట్టుకున్నాను ఇక్కడ గిన్నెలో. ఇందులో వేసేసామనుకోండి, ఇది మెల్లగా నానిపోయి మనకు ఉండలు లేకుండా కలిసిపోతుంది అన్నమాట. మనకు ముందుగానే ఇది చేసుకోవాలి. పోపు వేగి మనం అందులో వాటర్ వేస్తాం కదా, అది మరిగేటప్పటికి వేసేసాను కదా. ఇది నీళ్లు, ఇందులో మనకు చట్నీ సరిపడ్డ వాటరు. మరి గుండా చెప్పాను కదా, ఉప్పు, పసుపు. ఎందుకంటే పచ్చిమిర్చి వేసి గుండా వేస్తున్నాం కదా. దీనికి మెయిన్గా చింతపండు రసం వేస్తానండి నేను. అమ్మ అలా చేసేవారు. చక్కగా మీకు చేసి చూపిస్తాను. మరి ఇప్పుడు గుండా వేసేస్తున్నాను. అంటే ఇలా వేసేయమంటే పోపు వేసేయాలి. గుండా కదా, డిలిగేట్ మాడిపోతుంది. ఈ పోపు బాగా వేసుకోవాలి. అప్పుడు మనకి చట్నీ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. బాగా అంటే చూపిస్తాను. చక్కగా వేగిందనుకోండి, మరి ఇలాంటి పచ్చళ్ళ చట్నీకి కానీ, మరి పోపు వేసుకునే కూరలకు కానీ మనం పోపు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే చేసేది బాగుంటుంది. మరి చక్కగా చాలా బాగుంటుంది. ఇలా చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఈ ఉప్పు, పసుపు వేసేస్తున్నాం. ఈ ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిందండి. ఇలాగా బాగా అంటే మొత్తం గ్రేవీలాగా కాదు, ఇదిగో ఇలా ఉంటే మనకి ఆ చట్నీలో ఈ ముక్కలు చాలా బాగా ఉంటాయి, కనపడుతూ ఉంటాయి, తినడానికి బాగుంటాయి. ఆ పప్పులు కూడా అక్కడక్కడ కొంచెం మెత్తగాను, కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ నీళ్ళు వేసేస్తున్నాను. ఇంకా కొంచెం వేస్తున్నాను. ఇది కొలత అనేది ఏమీ లేదండి. ఒక్కొక్కరు బాగా పలసగా చేసుకుంటారు, ఒక్కొక్కరు గట్టిగా చేసుకుంటారు. మరి ఈవినింగ్ కూడా ఉంటే ఇది చక్కగా ఈ చట్నీ, బొంబాయి చట్నీ మనం టిఫిన్లో నంచుకోవచ్చు. అందుకు ఉదయం చేసింది ఏమీ కాదు, రాత్రి చేసింది పొద్దునకి ఏమో చెప్పలేం, కానీ ఇలా ఉంటుంది. నేను చింతపండు రసం ఎప్పుడు వేస్తాననేది మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు వాటర్ మరుగుతుందేమో చూద్దామా. చక్కగా మరుగుతుందండి. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. ఇందులో శనగపిండి చక్కగా కలిపేసాను కదా, వేసేసాను. ఇలాగా ముందుగానే నీటిలో వేసుకుని ఉంచుకుంటే మనకి ఉండలు లేకుండా బాగా అవుతుంది. చూసారు కదా, ఇదిగో. మరి నీళ్ళు మరిగేటప్పుడు వేసేటప్పటికి ఇలాగా ఉడికిపోతుందండి. మాకు ఇక్కడ గుడి దగ్గర పాటలు వేస్తారు. మరి పాటలు పడిపోతాయో ఏంటో. సరేలేండి, నా ఛానల్ అంతంత మాత్రమే కదా, కాపీ రైట్లు పడతాయి అది ఇది అని అంటారు కదా. ఇప్పుడు చింతపండు రసం మా అమ్మ ఇలా చేసేదండి. ఇది చాలా బాగుంటుంది. మరి పచ్చడి చాలా బాగుంటుంది. మా వారికి ఇష్టమే, మా పిల్లలకి ఇష్టమే. మరి మా అల్లుడు కూడా అంటారు. మా పెద్ద అల్లుడు అయితే, అక్క శనగ చట్నీ చాలా బాగుంటుంది, మా మమ్మీ చేసినట్టు చెయ్యి అని మా అమ్మాయిని అంటారన్నమాట. కానీ వాళ్ళు కూడా అమ్మలాగా చూస్తారండి నన్ను. అత్తయ్య అని ప్రేమగా పిలుస్తాడు. అన్న కొడుకు, రెండో కొడుకు అత్తయ్య అని సొరవాగా ఉంటాడు. భగవంతుడు ఈ జన్మకి అంత గొప్ప అదృష్టం ఇచ్చాడండి నాకు. ఇంతేనండి, శనగ చట్నీ చూసారా, చాలా బాగుంటుంది. బొంబాయి చట్నీ అంటారనుకోండి. నేను చేసే విధానం అయితే మా అమ్మ ఇలా చేసేవారు. పులప లేకుండా కూడా చేసుకోవచ్చు. పులప వేయకుండా కమ్మగా ఉండాలి అంటే ఇప్పుడు నేను వేసాను కదా చింతపండు పులప, అన్ని పాలు వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. అలా కూడా చేస్తూ ఉంటాను. ఇలాగా చేస్తాను. ఎలా చేసుకున్నా బొంబాయి చట్నీ బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది మా పెద్ద మనవడికి, మా పెద్ద పాప వాళ్ళ బాబుకి చాలా ఇష్టం. అమ్మ కూర చేసేవా అనేవాడు. చిన్నప్పుడు తెలియక అలా అనేవాడు. కానీ ఈ చట్నీ చేస్తే టిఫిన్ తినేవాడండి. ఆయనకి చాలా ఇష్టం. ఇప్పుడు పెద్ద అయిపోయాడండి. మరి వారి మీద ప్రేమ మనకు ఉంటుంది తప్ప మన మీద ప్రేమ వాడి దగ్గర కనుమరుగైపోతుందండి. మాటలో అన్నాడు అని వింటాం తప్ప మన దగ్గర అనటం అనేది జరగదు.
కానీ వారి కుటుంబం వారి కొరకు ప్రేమగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నా పిల్లలతో నా జీవితం చక్కగా గట్టెక్కిపోయింది కదా, ఇంకా వారి గురించి నేను అనుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా అని ఎలాగా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియదండి. ప్రేమ మాటలు రానివ్వదు. చూసారా, చక్కగా శనగ చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇందులోకి దోశలు వేస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.